శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ వైష్ణవ సాంప్రదాయమున ఆచార్యుడే, ఆచార్య పాద ధ్యానమే, ఆచార్య స్మరణమే పరమోపాదేయము. ఇది ప్రాథమిక ఆత్యంతిక సూత్రము, సిద్ధాంతము. అందుకే భగవద్ రామానుజులు గీతా భాష్యమున ఆచార్య వందనమునే మంగళ రూపముగా అందించి ఉన్నారు. భాష్యకారులు భగవద్ రామానుజులు. యత్పదాంబోరుహద్యాన విధ్వస్తాశేషకల్మషః వస్తుతాముపయాతో అహం యామునేయం నమామ్యహం. పాదపద్మధ్యానము వలననే సకల కల్మషములు నశించి అస్తిత్వమును నా వంటి వారు కూడా పొందియున్నారు. అట్టి యామునులకు నమస్సులు అని సామాన్యార్థకము. ఇందులో భగవద్రామానుజులు స్వాచార్యులను కాక పరమాచార్యులను ప్రస్తుతించి ఉన్నారు. ఆచార్య ముఖ వికాసమే శిష్య కర్తవ్యము. ఆచార్యులు వారి ఆచార్యుల స్థుతితో సంతోషించెదరు. అందుకే పరమాచార్య స్థుతితో స్వాచార్య ముఖ వికాసమునే కలిగించి ఉన్నారు. పరమాచార్యులను స్తుతించుటలో ఒక సిద్ధాంతము, ఆచారము ప్రబోధించబడినది. రహస్యామ్నాయ బ్రాహ్మణమున సా ఆచార్య వంశ స్వాచార్య పరంపర ఆచార్యాణం మధ్యే ఆసావ సావితి వ్యక్తి విశేష జ్ఞానపూర్వకం అభగవత్తః పరమాచార్య భగవత్పర్యంత జ్ఞేయ అని చెప్పి ఉన్నారు. అనగా ఆచార్య వంశమును, ఆచార్య పరంపరను, ఆచార్యుల మధ్యలో ఇతను అని ఆయా వ్యక్తి విశేష జ్ఞానపూర్వకముగా భగవంతుని నుండి పరమాచార్యుల వరకు, పరమాచార్యుల నుండి భగవంతుని వరకు తెలియవలేను. అనగా అట్లు తెలియుట ఆచార్య పరంపరను శిష్యుడు అన్ని వేళలా అనుసంధానము చేయుటకే ఇట్లు నిరంతరము గురు పరంపరను అనుసంధానము చేయవలేను. ఈ సిద్ధాంతమును, ప్రాథమిక సిద్ధాంతమును భగవద్ రామానుజులు గీతా భాష్య మంగళముతోనే అందించి ఉన్నారు, ఉపదేశించి ఉన్నారు. ఇచట పరమాచార్య పాదపద్మ నిరంతర ధ్యానములో సకల పాపములు తొలగునని చెప్పి ఉన్నారు. ఒకసారి ఆచార్య పాదపద్మములను దర్శించినంత మాత్రమున కల్మష నాశనములు జరుగును. అట్లు దర్శించిన పాదపద్మముల నిరంతర స్మరణతో సవాసనగా కల్మష ధ్వంసము కలుగునని ధ్యాన విధ్వస్తాశేష కల్మషః అని చెప్పి ఉన్నారు. పాపనాశమే కాదు, వస్తుతాముపయుతో అహం, నేను కూడా అనగా నా వంటివాడు కూడా ఒక ఉనికిని పొందినాడు అని చెప్పుటలో వస్తుతాం అని చెప్పుట వలన అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదుః అను వేద వాక్య తాత్పర్యమును వివరించి ఉన్నారు. భగవంతుని అస్తిత్వమును తెలిసిన వారు అస్తిత్వమును పొందును అని తాత్పర్యము. ఆచార్య పాద ధ్యానము వలన భగవత్ స్వరూప రూప గుణ విభూతి జ్ఞానము, దాని వలన అస్తిత్వము లభించునని తెలుపుచున్నారు. ఇట్లు అశేష కల్మష నాశము, అస్తిత్వ ప్రాప్తి పరమాచార్య పాద ధ్యానము వలన సంభవించునని, అఖిల కల్మష నాశము, అనిష్ట నివృత్తి, అస్తిత్వ ప్రాప్తి, ఇష్టప్రాప్తి, ఇట్లు అనిష్ట నివృత్తి ఇష్టప్రాప్తి కలిగించున్నది ఆచార్య పాద పద్మ ధ్యానము. పాదములను అంబోరుహములుగా చెప్పుట వలన భోగ్యమతి శయమని నిరూపించబడినది. ఇట్లు ఆచార్య కృత ఉపకార స్మృతి ఇందులో ప్రబోధించబడినవి. ఇది సిద్ధాంత సర్వస్వముగాన మంగళములోనే భగవద్ రామానుజులు ఈ సిద్ధాంతమును ప్రబోధించి ఉన్నారు.
ఇక భగవద్రామానుజులు తమ గీతాభాష్యమున స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్తైక గోచర నారాయణ పరం బ్రహ్మ గీతాశాస్త్రే సమీరిత అన్నట్లు గీతాశాస్త్రమున ప్రతిపాదించబడినవాడు శ్రీమన్నారాయణుడే. పరబ్రహ్మ అనునది సిద్ధాంతమని నిరూపించి ఉన్నారు. ఆ పరబ్రహ్మ కూడా అనంత కళ్యాణ గుణుడు, సకల దోషరహితుడు, సమస్త వస్తుల విలక్షణుడు ఇత్యాదులు నిరూపించుటకు గీతా భాష్య అవతారికను ప్రారంభించిన భగవద్రామానుజులు శ్రీయప్పతి అని ప్రారంభించి ఉన్నారు. భగవద్రామానుజులు తమ అవతారికలో గీతాశాస్త్రము పరమ ప్రమాణము అని నిరూపించవలయునన్న శాస్త్రమును ఉపదేశించినవాడు సహజముగా సర్వజ్ఞుడు, పరమ కారుణికుడు, సాధువులను రక్షించుటలో ఉన్ముఖుడు, సర్వశరీరధారి గాన సర్వశక్తిమంతుడు, భ్రమము, విప్రలంభము, ప్రమాదము, అశక్తి మొదలగు దోష గంధములు లేనివాడు కాన ఆప్తతముడు అని నిరూపించుచున్నారు. అట్లే అపవర్గము ప్రధానముగా గల చతుర్వర్గము అనగా ధర్మ అర్థ కామ మోక్షములకు ఉపాయమును బోధించుట అవాంతర ప్రయోజనముగా, అపవర్గ దశలో అనుభవించవలసిన అనంత కళ్యాణ గుణ విశిష్ట భగవత్ స్వరూప జ్ఞానము పరమ ప్రయోజనముగా ప్రకాశింపచేయుచున్నారు. శంకరాదులు పక్షమున బ్రహ్మమొక్కటే జీవాత్మ జగత్తులు మిథ్యలు గాన శాస్త్రమును ఉపదేశించున్నది ఎవరికి ఆ భేదమే లేదు గాన శాస్త్రోపదేశారంభమే అనుపపన్నము. ఇక తమ పక్షమున శాస్త్రమును ఉపదేశించుటకు అనుకూలమైన జీవాత్మ పరమాత్మలకు పారమార్థిక భేదము చెప్పబడుచున్నందువలన శాస్త్రారంభము ఉపపన్నమే. సుశీలరణి రామానుజదాసి.